దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ, టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈ విధంగా దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి, ఆయన యొక్క అమూల్యమైన పరలోకపు వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడు మాకు చూపిస్తున్న కృపకై మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. నేరుగా మీ కుటుంబాలకి మేము రాలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ వాక్య రూపేణ, దేవుని మాట రూపేణ మీ అందరితో మాట్లాడటానికి దేవుడు ఈ టీవీ పరిచర్య ద్వారా మాకెంతగానో గొప్ప కృపను మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మంచిది ప్రియులారా, మీ కొరకు, మీ కుటుంబం కొరకు అనునిత్యము మా సంఘము, మా కుటుంబం ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ఈ పరిచర్య కొరకు, దేవుని రాకడకై ప్రతి ఒక్కరూ సిద్ధపడడానికి మీరందరూ ప్రార్థనతో మాకు సహకరించవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం. ఈ దినకాలమున మనం ఒక మంచి వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే కలిగే మేలులు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే కలిగే మేలులు. మొట్టమొదటిగా ఒక మూలవాక్యాన్ని చూసి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. ప్రస్తుతం ప్రపంచ క్రైస్తవ్యంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవాతి దేవునికి భయభక్తులు కలిగి ఉండడం మానేసి శరీర సంబంధమైనటువంటి మనుష్యులకు చాలా మంది భయపడుతూ ఉన్నారు. చేసిన తప్పు వలనో తీసుకున్న అప్పు వలనో తెలియదు, కానీ చాలా చక్కగా దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుష్యులకు భయపడుతున్న నాగరికత ప్రస్తుతం చాలా విరివిగా పోతూ ఉంది ప్రస్తుత ప్రపంచం. అయితే ఇక్కడ శరీర సంబంధులైన తండ్రులకు భయపడడం కంటే ఆత్మీయ సంబంధమైన తండ్రి అయిన దేవాతి దేవునికి మనం భయపడాలని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది కూడా అంతే, లోన్లని, ఎల్ఐసీలని, పాలసీలని, అప్పులని, అవి ఇవి అని తీసుకుని ఎవరు ఎప్పుడు ఇంటికి వస్తారో, ఎప్పుడు ఇంటి దగ్గర ఏం సంభవిస్తూ ఉంటుందో అన్న భయాందోళనకు గురై అక్కడ భయపడుతున్నారు. కానీ దేవాతి దేవుని యొద్ద పాదాల చెంతకు చేరి ఆయనకు మాత్రం ఎవరు భయపడటం లేదు. మరొక మూలవాక్యాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. చాలా మంది అనుకుంటారు, మాకు భయం ఏంటన్నా, మాకేమి దిగులన్నా, మాకు ధనం ఉంది, గొప్ప ఐశ్వర్యవంతులం, గొప్ప నగలున్నాయి, గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు ఇది తక్కువ అనడానికి ఏమీ లేదు, మాకెందుకు భయం అన్న గొప్ప ఆలోచనల్లో, అజ్ఞానపు ఆలోచనలో కూడా చాలామంది ఉండనే ఉన్నారు. కరోనాలో ఏమైంది? ధనమంతా, కొన్ని అవసరాలు ధనము కూడా తీర్చలేదు. ఈ ధనము వల్ల నెమ్మది వస్తుందా? రానే రాదు. ప్రస్తుతం ఇండియాలో అంబానీ చాలా ధనవంతుడు కదా, ఎన్నో కోట్లు ఉన్నాయి కదా, లక్షల కోట్లు ఉన్నాయి. కానీ నిరంతరము వారు కుటుంబంలో భోజనం తినేటప్పుడు వారి బిడ్డను చూసి ప్రతిసారి బాధపడుతూనే ఉంటారు, నెమ్మది లేకుండా. ఆ బిడ్డకున్న అనారోగ్యం ఆ ధనం తగ్గించలేకపోతూ ఉంది, ఆ ధనం వారికి నెమ్మదినివ్వలేకపోతూ ఉంది. ఎన్నో సమస్యలు, అనారోగ్య సమస్యలను కూడా తీర్చలేదు. ఇలా ధనం ఉందని దానికి విరివిగా బ్రతుకుతున్న వారు
చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ ధనము కూడా ఎవ్వరికీ నెమ్మదినివ్వదు. ఎలా నెమ్మది? ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తే ఓ గొప్ప నెమ్మది, ఓ గొప్ప మేలు. ఆ తర్వాత మరొక మూలవాక్యాన్ని కూడా మనం చూసి మనం వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవాతి దేవుడు మనందరి ఎడల ఓ వాగ్దాన పూర్వకంగా భయభక్తులు పుట్టించెదను. ఆ భయభక్తులు పుట్టించేటప్పుడు ఆయనకు సహకరిస్తే ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటి అంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే కలిగే మేలేమిటి? అలా భయభక్తులు కలిగి జీవిస్తూ ఘనమైన మేలులు పొందుకున్న వారి జీవితాలను మనం చూడబోతున్నాం. ఈరోజు నీవు నేను లోకానికో, లోకంలో ఉన్న మనుష్యులకో, లోకములో ఉన్న పరిస్థితులకో, మన చుట్టూ ఉన్న భయభ్రాంతులుగా గురి చేస్తున్న ప్రతి దానికి భయపడుతూ ఉండొచ్చు. వాటిని పక్కన పెట్టి, వాటిని త్రోసివేసి దేవుని పాదాల చెంతకు చేరి భయభక్తులు కలిగి జీవిస్తే, భయము కలిగి జీవిస్తే ఓ గొప్ప మేలు కలుగుతుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ భయభక్తులు కలిగి జీవించి ఘనమైన మేలులు పొందుకున్న వారి జీవితాలను చూద్దాం. మీ అందరూ, నేను కూడా అందరము కలిసి దేవాతి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి గొప్ప మేలులు పొందుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా నిర్గమాకాండము 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం గల వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము నిర్గమాకాండము 1వ అధ్యాయం 20-21 వచనములు గల వాక్యం చదువుకుందాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. దేవుడికి భయపడితే మొట్టమొదటిగా కలిగే మేలేమిటి అంటే వంశాభివృద్ధి కలుగుతుంది. ఎలా వీళ్ళకి వంశాభివృద్ధి కలిగింది? దేవునికి ఎలా భయపడారు? అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటో మనం చూస్తే 17వ వచనానికి వెళ్దాం. ఒకసారి 17వ వచనం గల వాక్యం చదువుకుందాం. అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. చాలు. ఇక్కడ ఐగుప్తు రాజు వచ్చి షిఫ్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడుతున్నాడు. ఏమని? హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తూ ఉన్నారు కదా, వారికి మగ బిడ్డ పుడితే, వారికి మగ సంతానం పుడితే వారిని పురుట్లోనే చంపేసేయండి అని సాక్షాత్తు ఐగుప్తు రాజే వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ వీరేం చేశారంటే దేవునికి భయపడి రాజు ఆజ్ఞాపించిన దానిని చేయలేదు. ఈ దేవునికి భయపడడం వల్ల వాళ్ళకి కలిగిన మేలేమిటి? గొప్ప మేలు కలిగింది. ఏమిటి అంటే వంశాభివృద్ధి కలిగింది. వీరు హెబ్రీయుల దేవుణ్ణి విశ్వసిస్తున్నవారా? ధర్మశాస్త్రాన్ని ఈ రోజైనా చదివిన వారా? ఏమిలే, మనలాగా యాజకులు అవ్వచ్చు, గొప్ప రాజులు అవ్వచ్చు, మనలాంటి పాస్టర్స్ అవ్వచ్చు, ఎవరు వచ్చి వీరికి బోధించలేదు. కానీ దేవుని మాట ఎక్కడో విన్నారు. ఈ దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, ఈయనకి భయపడితే ఘనమైన మేలు మన జీవితాల్లో కలుగుతుందని చెప్పి విశ్వసించారు. ఆ తర్వాత ఏం జరిగింది? భయపడినందున గొప్ప మేలు జరిగింది. ఆ మేలు ఏమిటి అంటే వంశాభివృద్ధి కలిగింది. చాలామంది అంటారు, అన్న నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా పిల్లలు బాగుపడాలి, నేను చేసే ప్రతి వ్యాపారంలో సక్సెస్ని సాధించాలి అంటే ఏం చేయాలి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆయనకి నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తే అభివృద్ధి కలుగుతుంది. పుట్టే సంతానం అవ్వచ్చు, పెరుగుతున్న బిడ్డలు అవ్వచ్చు, వారి జాబ్లో అవ్వచ్చు, వివాహ విషయాల్లో అవ్వచ్చు, సమస్తమైన విషయాల్లో కూడా అభివృద్ధి కలగాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి.
ఈరోజు భయభక్తులు కలిగి జీవిస్తున్నవారు అరుదైపోయారు. చాలామందికి భయభక్తులు అంటే వేషధారణతో కూడిన భయభక్తులు. ఈరోజు మన వీధిలోకి ఒక నాయకుడు వస్తే ఆయన ఎందు వినయంతో వణికిపోతా, అయ్యా ఇది ఇది అంటూ ఈ రకమైన వేషధారణతో, భయంతో కూడిన వేషధారణ. నేనంట నిజముగా ఎవరినైతే మనం ప్రేమిస్తామో, నిజముగా ఒక వ్యక్తి పైన ఎంత నమ్మకం ఉంచి నిజముగా ఇష్టపడతామో, ఆ వ్యక్తి నా వల్ల ఇబ్బంది పడుతున్నాడే, ఆ వ్యక్తి నా వల్ల చాలా బాధలు అనుభవిస్తున్నాడే, ఇది అనుభవించకూడదు అన్న భయం కూడా వస్తూ ఉంటుంది. ఈ రకమైన భయం మనకు కావాలి. వేషధారణతో కూడిన భయం కాదు. నిజంగా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమించాలి. నా యొక్క సత్ప్రవర్తన వలన, భయము లేక బ్రతుకుతున్న విధి విధానాల వలన నా దేవుడు ఎక్కడ బాధపడతాడు, ఎక్కడ చింతిస్తూ ఉంటాడు, ఎక్కడ నా వలన ఆయాసపడతాడు అని ఆలోచించి ఇంకిత జ్ఞానంతో బ్రతికే బ్రతుకులుగా ఉండాలి మనవి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఓ గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆనాడు షిఫ్రా పూయా అను మంత్రసానుల జీవితాల్లో భయభక్తులు కలిగి జీవించడం వలన గొప్ప అభివృద్ధి ఏమిటి అంటే వంశాభివృద్ధి అనే గొప్ప మేలు కలిగింది. మనము కూడా, మన కుటుంబాలు కూడా, మన జీవితాలు కూడా ఆశీర్వదించబడాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. రెండవగా కూడా చూద్దాం. పాత నిబంధన గ్రంథం నుంచే యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడును సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అసలు ఈ మాట అనడానికి కారణం ఏంటి? దీనికి ముందు ఏం జరుగుతుంది? ఈ వాక్యం కానీ, ఈ యోనా కానీ ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితాలకి సుపరిచితమైన వ్యక్తే. నినేవి పట్టణం పాపముతో కొట్టిమిట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్కు యోనాను పిలిచి ప్రత్యక్షమై, నువ్వు నినేవి పట్టణానికి వెళ్ళి నా వాక్కును ప్రచురణ చెయ్యి అని సెలవిస్తూ ఉంటాడు. మనవాడు భయపడి నినేవికి పోక తర్షీషు పట్టణానికి పారిపోతూ ఉన్న సమయాన ఒక నావలో, ఓ చిన్న దోణిలో పయనిస్తున్నప్పుడు గాలి, సముద్రం, అలలు అంతా అల్లాడిపోతున్న దశలో మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా నువ్వు? ఇక్కడ నిద్రపోతూ ఉన్నావు, దీని కింద ఏంటి నీ కథ అని అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్న మాట మరలా చదువుదాం. అతడు వారితో ఇట్లా నన్ను, అప్పుడు ఏమన్నాడంటే నేను హెబ్రీయుడును సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. ప్రపంచంలో మొట్టమొదటిగా మిషనరీకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యోనా గారే. ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిగా సువార్త నిమిత్తమై ఒక ఊరు నుంచి మరొక ఊరికి వలస వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు అంటే యోనా మాత్రమే. ఇప్పుడు ఈ యోనాని పంపించడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా యోనాని దేవుడు ఎన్నుకుని సువార్తను ప్రకటించడానికి అనగా ఒక మాటను చెప్పడానికి యోనానే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, వాడుకోవాలని ఎందుకు ఆశించాడు అంటే భయభక్తులు కలిగి ఉన్నవాడు కావున. ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, నేను వాడబడాలనుకుంటా ఉన్నానన్నా, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలనుకుంటా ఉన్నానన్నా, దేవుడు నన్ను వాడుకోవట్లేదే, నేను ఎలా వినియోగించబడాలి, ఎలా నేను దేవుని పరిచర్య ముందుకు సాగాలి అని ఎంతోమంది మన దగ్గరికి వచ్చి అడుగుతుంటారు. వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనలను వాడుకునేవాడై ఉన్నాడు తన పరిచర్య నిమిత్తమై. యోనాని వాడుకున్నాడు, నినేవి పట్టణానికి తీసుకువెళ్ళి తర్వాత ఘనముగా ఆ బిడ్డని అక్కడ వాక్యాన్ని ప్రచురణ చేసి ఆ యొక్క నినేవి పట్టణానికి గొప్ప వర్తమానాన్ని పంపించాడు. ఈరోజు నువ్వు, నేను, మనందరము కూడా దేవుని చేతిలో బలమైన సాధనాలుగా, బలమైన వ్యక్తులుగా, పరిచర్యకు అక్కడికి వచ్చే విధానాలుగా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం కూడా వాడబడాలి అంటే భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని వాడుకునేవాడు ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం ఏమిటి అంటే వంశాభివృద్ధి కలుగుతుంది. రెండవదిగా దేవుని చేతిలో వాడబడే వ్యక్తులుగా ఉంటాం. ఈ 2 మేలులు చూసాం. మూడవదిగా ఇంకొక మేలును కూడా చూసి మనం ముందుకు కొనసాగుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 14వ వచనం గల వాక్యంను చదువుకుందాం. నిర్గమకాండము పాత నిబంధన గ్రంథం నుంచి నిర్గమకాండము 2వ అధ్యాయము 14వ వచనం.
అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తియుణ్ణి చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడెను. ఇక్కడ దేవునికి కాదు మొట్టమొదటిగా మోషే భయపడింది. ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు ఇద్దరు గొడవ పడుతున్న దినాన మన వాడిల్లు ఏం చేస్తాడంటే ఇసుకలో ఆ ఐగుప్తీని పాతేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మరలా హెబ్రీలే గొడవ పడుతుంటే తీర్పు తీర్చడానికి పోతుంటే, నీవు తీర్పు తీర్చడానికి మా పైన నిన్ను నాయకుడిగా ఎవరు నియమించారు నిన్ను అని అడిగితే, ఈ సంగతి ఎక్కడ బయలుపడుతుందో అని భయపడి మొట్టమొదటిగా ఫరోకి భయపడి పారిపోయాడు. తర్వాత ఏం జరిగింది? ఒకానొక దినాన దేవునికి భయపడి మోషే, ఇజ్రాయేలు ప్రజలు ఎంతో బానిసత్వంతో అల్లాడిపోతూ ఉన్నారు, వారి మొరను నేను విన్నాను, నీవు ఫరో యుద్ధకి వెళ్ళి వారిని విడిపించడానికి ఒక ఘనమైన సాధనంగా నేను వాడుకుంటూ ఉన్నా, నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమన్నది చెప్పాలి, చెయ్యమన్నది చెయ్యాలి అని చెప్పాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మనుషులకి ఫరోకు భయపడ్డాడు, ఆ ఫరో దగ్గరికి దేవునికి భయపడి దేవుని మాటకు లోబడి వెళ్ళి ప్రతిదీ ఎన్నో కార్యాలు, ఫరో ఈరోజు మీ సంతానం అంతా తుడిచివేయబడుతుంది, ఈరోజు మీ యొక్క వంశాభివృద్ధి అంతా నాశనం అయిపోతుంది అని ఒకటి కాదు 10 తెగుళ్లను సైతం ధైర్యముగా చెప్పి తిరిగి వచ్చాడు. అంత భయపడి దేవుడు చేయమన్న ప్రతి కార్యాన్ని చేశాడు. అంత చివరికి ఏమైంది? మోషే అంతటి వాడు ఎవ్వరూ లేరు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, అంత గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. చాలామంది మన జీవితాల్లో కూడా అంతే, అంతమందిని నాయకత్వం వహించలేని స్థితి మనకు వద్దులే, కానీ కుటుంబంలో నిజముగా నాయకత్వం వహించే లక్షణాలు మనకు కావాలి అన్న, మన భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దైవిక లక్షణాలు కలిగిన వారి యొక్క మాట నాయకత్వం జరగాలి అంటే భయభక్తులు కలిగి జీవించేవారై ఉండాలి. చాలామంది, నా బిడ్డ నా మాట వినట్లేదన్నా, నా పిల్లలు నా మాట అస్సలు వినడం లేదు, ఏది చెప్పినా సరే దానికి వ్యతిరేకించి ప్రతిదీ కూడా వ్యతిరేకంగానే చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉన్నారన్న, ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. మేము ఎంతగానో ప్రేమించాం, మా బిడ్డల్ని చాలా చక్కగా చూసుకున్నాం, వారికి మా దగ్గర తినకో కడుపును కట్టుకుని ప్రతిదీ కూడా ప్రతి రూపాయి దాచి వారికే ఇస్తూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని పాలు తాగినటువంటి నోటితోనే విస్తారమైన బూతులు తిడుతూ ఉన్నారు, మమ్మల్ని శోధిస్తూ ఉన్నారు, హింస పెడుతూ ఉన్నారు. మా బ్రతుకులు ఏమైపోవాలో తెలియట్లేదన్నా. నా కుటుంబంలో నా మాట, దేవుని మాట నెగ్గాలి అన్నా, జయకరంగా జీవితం ఉండాలి అన్నా ఏం చేయాలి అంటే, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రియా సంగమా, ఓ విశ్వాసి, దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మూడవదిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే ఓ గొప్ప నాయకత్వం లక్షణాలు, గొప్ప నాయకుడిలా మనం మార్చగలుగుతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, భయభక్తులు కలిగి జీవిస్తే మన జీవితాల్లో కలిగే మేలులు ఏమిటి అని. మొట్టమొదటిగా మనం చూసాం, భయభక్తులు కలిగి జీవిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అని. భయభక్తులు కలిగి జీవిస్తే రెండవదిగా దేవుని చేతిలో వాడబడే వ్యక్తులుగా ఉంటాము అని. మూడవదిగా గొప్ప నాయకత్వపు లక్షణాలు కలిగి జీవిస్తామని మనం చూసాం. చాలామంది జీవితాలు భయము లేక పెరుగుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజున. చాలామంది ఆశలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, ఆ ఆశని ముందుకు నెరవేర్చలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. ప్రతిదీ పొడుకుని అయితే కలలు గంటాం, పగటి కలలు గంటాం, అన్ని కలలు గంటాం. కలలు కనండి, కలలను సహకారం కూడా చేసుకోవాలి, పరిచర్యలు వాడబడాలి అంటావు, నాయకత్వంగా అందరిని నా మాటే నెగ్గాలి అనుకుంటావు. నీ మాట, నీ నాయకత్వం ప్రతిదీ నెగ్గాలి అంటే దేవుని ఎడల భయభక్తి కలిగి జీవించు మొదటిగా. అప్పుడే మనం ఏమనుకున్నా ఏమి చేయాలన్నా ఘనముగా జరుగుతాయి. వేషధారణతో భయభక్తులతో జీవిస్తే ఒక నాయకుడు వస్తాడు, ఆయన దగ్గర వేషధారణతోనే ఉంటావు, అబ్బా ఇన్న రైట్ హ్యాండ్ రా, ఇతడు ఏది చెప్పినా ఇతని పని నేను చేయాలి అనుకునేంత చక్కగా ఉంటావు. వెళ్ళిపోయిన తర్వాత వాడినే బూతులు తిడుతూ ఉంటావు. ఈ రకంగా కాదు భయభక్తులు కలిగి జీవించాల్సింది. నిజముగా మనస్సారా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే
గొప్ప ఆశీర్వాదం. చాలామంది భయభక్తులు అంటే ఈ తప్పు చేస్తే ఈ పాపం వస్తుంది, ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఇది చేస్తే దేవుడు నన్ను అన్యాయస్తుడిగా చూస్తాడు, ఇవే కాదండి. దేవుడు బాధపడతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనకు శిక్ష వస్తుంది, శాపం వస్తుంది, కీడు వస్తుంది, ప్రతిదీ మన దరి చేరుతున్నది కాదు. మన ప్రవర్తన వలన దేవుడు బాధపడుతూ ఉన్నాడే. మనకి మేలు కొరకే వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా. ఆ మేలును మనందరము పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఆ మేలుని పొందుకోకపోగా శాపానికి వాటికి గురవుతూ ఉన్నాం. నిజముగా ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఘనమైన మేలుడు చేయబోతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మన కుటుంబం అనేది, వంశం అనేది అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటుంది. రెండవదిగా దేవుని యొక్క చేతిలో బలమైన సాధనములుగా మనం వాడబడతాం. మూడవదిగా గొప్ప నాయకత్వపు లక్షణాలు కలిగి కుటుంబాన్ని సరిదిద్దుకునే గొప్ప ప్రయోజనకరమైన స్థితిగతులు మనకు వస్తాయి. ఈరోజు తల్లిదండ్రులందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలైనా, మీ భర్త అయినా, మీ భార్యలైనా ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడుగు జాడల్లో మొట్టమొదటిగా నడిచి ఆయనకి భయభక్తులు కలిగి జీవిస్తే గొప్ప బలమైన సాధనాలుగా మనం వాడబడతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నిటినీ మీ మనస్సును పెట్టుకోండి, వదిలిపెట్టొద్దు. దయచేసి భయభక్తులు కలిగి జీవిద్దాం. ఘనమైన రీతిలో మన జీవితాలు మేలుకరముగా తీర్చిదిద్దుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన, దివ్యమైన, అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు ఓ గొప్ప సదవకాశాన్ని ఇస్తూ మీ మాటలు ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ అనేక కుటుంబస్తులతో, అనేక విశ్వాసులతో మీ మాటలు పంచుకోవడానికి మీరు మాకెంతో సహాయం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అర్హత లేని వారికి గొప్ప అర్హతనిస్తోంది నీ కృప. నీ కృప ద్వారానే, మీ కనికరము ద్వారానే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. ఈరోజు భయభక్తులు కలిగి జీవిస్తే ఏం మేలులు కలుగుతాయి, భయభక్తులు కలిగి జీవించిన వారి కుటుంబాల్లో ఏమి సంభవిస్తుంది, ఎవరు ఎన్ని చక్కటి మేలులు పొందుకున్నారు అని మీరు మాతో మాట్లాడారు. అందుకై మీకు స్తోత్రాలు తండ్రి. వినిన ప్రతి ఒక్కరూ కూడా భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. ప్రతి వ్యక్తి కూడా మీ యందు నిజముగా భయపడి భయభక్తులు కలిగి జీవించే ధన్యతను దయచేయమని కోరుతున్నాం. భయభక్తులు కలిగి జీవిస్తే కలిగే మేలులేమిటి అంటే, మొట్టమొదటిగా షిఫ్రా, పూయా అను మంత్రసానుల జీవితంలో మీకు భయపడినందున వారి వంశం అనేది అభివృద్ధి చెందింది. రెండవదిగా ప్రపంచంలో మొట్టమొదటిగా మిషనరీకి వెళ్ళిన వ్యక్తి యోనా గారు. ఆ వ్యక్తినే మీరు వాడుకోవడానికి కారణం ఏంటి అని చూస్తే, పరలోకమందున్నటువంటి సకల సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి భయపడినాను అని చెప్పాడు. భయపడినందున ఆ బిడ్డని మీరు ఘనముగా వాడుకున్నారు. అదేవిధంగా చివరిగా భయభక్తులు కలిగి జీవిస్తే గొప్ప నాయకుడిగా మార్చబడతాము అని, కుటుంబాన్ని చక్కదిద్దుకునే వ్యక్తులుగా మారుతాము అని, మా కుటుంబాన్ని పరిపాలించుకునే వ్యక్తులుగా మేము మారుతాము అని మీరు మాకు సెలవిచ్చారు. వీటన్నిటిని మేము పోగు చేసుకుని నిజముగా మీకు భయభక్తులు కలిగి జీవించి మీ సన్నిధిలో ధన్యకరమైన, మేలుకరమైన ప్రతి దానిని, ప్రతి ఈవిని పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. వినినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపచేయమని, మీ ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం.
వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.